నాకు దొరికిన జాతకం మైనావతి దూరం చేసుకున్న బిడ్డ జాతకానికి చాలా దగ్గరగా ఉంది. ఈ విషయం మైనావతికి చెప్పాలా వద్దా? వద్దులే, ఇప్పుడు చెప్పకపోవడమే మంచిది. కాని ఎందుకైనా మంచిది, దీన్ని జాగ్రత్తగా దాచాలి. కార్ కీస్ ఇవ్వు. మేడం ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, నేను తీసుకెళ్తాను మేడం. కీస్ ఇవ్వు. రాయుడు చెక్ చేశాను, అన్ని కరెక్ట్గానే ఉన్నాయిగా. నమస్తే రాయుడు గారు. నమస్తే రామారావు గారు, ఏంటి ఇలా వచ్చారు? ఇంకొన్ని రోజుల్లో మన మార్కెట్ యార్డ్కి చైర్మన్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఈసారి చైర్మన్గా నేను నిలబడదామనుకుంటున్నాను. అందుకు మీ మద్దతు కోసం వచ్చాను. తప్పకుండా నా సపోర్ట్ మీకే ఉంటుందండి. ఎందుకంటే మీరు ఏ పని చేసినా నీతి నిజాయితీతో చేస్తారు. మన మార్కెట్ యార్డ్లో ఎవరికీ ఏ ఇబ్బంది లేకుండా చూస్తారు. మీ స్వార్థం అస్సలు చూసుకోరు. మరి ఇన్ని లక్షణాలున్న మీకంటే ఈ చైర్మన్ పోస్ట్కి ఇంకెవరు బాగుంటారు చెప్పండి? అన్నట్టు మీకు ఆపోజిట్గా ఎవరు నిలబడదామనుకుంటున్నారు? ఇప్పటి వరకు ఎవరూ పోటీ చేయాలనుకోలేదండి. మరైతే ఇంకే మా రాయుడు గారు మీకు సపోర్ట్ చేశారు కాబట్టి ఇక మీ ఎన్నిక ఏకగ్రీవమే. వెళ్ళి నామినేషన్ వేసేయండి. చాలా సంతోషమయ్యా. తండ్రి మంచివాడైతే కుటుంబం బాగుంటుంది. అలాగే చైర్మన్ మంచివాడైతే ఈ మార్కెట్ యార్డే బాగుంటుంది. మీకేం కావాలన్నా నేను చేస్తాను. చాలా సంతోషం రాయుడు గారు. ఇక మేము వస్తాము. వెళ్ళొస్తాం రాయుడు గారు. రాయుడు, అర్జెంటుగా విజయవాడకి లోడ్ పంపించాలి. నేను అది చూసుకుని వస్తాను. సరే. ధర్ని, ఇక్కడికి తీసుకొచ్చావు? నాకు ఉద్యోగం ఇచ్చిన విషయం రాయుడు గారికి చెప్పాలి కదా. చెప్పాలి. నాకు మిచ్చిగాటు పడదు. తొందరగా చెప్పేసిరా. సరే. రాయుడు గారు, రాయుడు గారు. ఏంటమ్మా, ఏమైంది? కాస్త నెమ్మదిగా రావచ్చు కదా. నా ఆనందాన్ని మీతో పంచుకుందామని వచ్చాను. అవునా? ఏంటో అంత ఆనందం? చెప్తే మీరు కూడా చాలా సంతోషిస్తారు తెలుసా. అవునా? ఇంతకీ ఏంటా విషయం? అది అదే ఏంటో అది చెప్పమ్మాయ్. అది ఒక్క నిమిషం రాయుడు గారు, ఇప్పుడు వచ్చేస్తాను. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. ఇదిగో అమ్మాయి ఆగు. అన్నా, ఈ చాక్లెట్ ఇవ్వరా? ఇదిగోండి, ఇది తిని నోరు తీపి చేసుకోండి. చిన్నపిల్లల ఈ చాక్లెట్ ఏంటమ్మాయి? అబ్బా, ముందు తినండి రాయుడు గారు. సరే. ఇప్పుడు చెప్పు. నాకు? నీకు? మరేమో నీకు. అదేంటో చెప్పమ్మాయి. నాకు కాలేజ్లో ఉద్యోగం వచ్చింది. అరే నిజమా? సో కంగ్రాచులేషన్స్ అమ్మాయి. కంగ్రాచులేషన్స్. అది సరే, ఇంత పెద్ద జాబ్కి అంత చిన్న చాక్లెట్ ఇచ్చావేంటమ్మాయి? ఏంటమ్మా ఇంత ఆనందంగా ఉన్నావు? ఏమైంది? నాకు కాలేజ్లో ఉద్యోగం వచ్చిందన్నా. ఓ సూపర్, కంగ్రాచులేషన్స్ అమ్మా. అన్నా, నీ నోరు తీపి చేద్దామంటే నా దగ్గర ఒక్క చాక్లెట్ కి సరిపడే డబ్బులే ఉంటే ఇప్పుడే
రాయుడు గారికి చాక్లెట్ కొనిచ్చాను. ఏంటి రాయుడు గారికి చాక్లెట్ ఇచ్చావా? మ్, పర్లేదులే అమ్మా, ఆయనకి ఇచ్చావు కదా చాలు. మ్. ఆ, ఇంతకీ ఉద్యోగం ఎలా ఉంది? అంతా బానే ఉంది కదా? ఇబ్బంది ఏం లేదు కదా? నీకు ఆ ఉద్యోగం లేదు కానీ వేరే పని ఉంది, చేస్తావా? ఆ, అది వద్దు. వాడి గురించి చెప్పి రాయుడు గారిని ఇబ్బంది పెట్టకూడదు. నేనే చూసుకుంటాను. మ్, ఏంటమ్మాయి, ఉద్యోగం ఎలా ఉంది అంటే ఏం మాట్లాడవే? చాలా బాగుందండి. నాకు చదువు రాదని తెలిసే నాకు తగ్గ పనిచ్చారు. మంచి జీతం కూడా ఇస్తామన్నారు తెలుసా? నాకిప్పుడొచ్చే జీతంతో మా నాన్న మందులన్నీ కొనొచ్చు. తనకేం కావాలన్నా చూసుకోవచ్చు. మా అమ్మని అక్కని కూడా నేను బాగా చూసుకోవచ్చు. ఇంక మా కుటుంబానికి ఏ కష్టాలు ఉండవు. అది సరే గాని మరి ఈ విషయం మీ ఇంట్లో వాళ్ళకి చెప్పావా? లేదండి, ముందు మీకే చెప్పాలని వచ్చాను. అదేంటమ్మాయి, ఫస్ట్ మీ వాళ్ళకే కదా చెప్పాలి, నాకెందుకు చెప్పావు? మనం కోరిన కోరికలు నెరవేరితే మొదట దేవుడికే కదండి కృతజ్ఞతలు చెప్పుకొని ఆనందపడతాం. మీరు నాకు పరిచయమైన దగ్గర నుంచి ఇప్పటి వరకు నా కోసం, మా వాళ్ళ కోసం చాలా సాయం చేశారు. నా కష్టాన్ని చూసి తట్టుకోలేకపోయారు. నేను బావుంటే చూడాలనుకున్నారు. మరి నాకు మీరే దేవుడి కదండి. అందుకే ముందు మీకే చెప్పాలనుకున్నాను. నన్ను ఆశీర్వదించండి. అమ్మాయి, ఏంటిది? లే. మా అమ్మ నాన్న తర్వాత నా మేలు కోరే మంచి మనిషి మీరే. మీ ఆశీర్వాదం ఉంటే నాకంతా మంచి జరుగుతుందండి. పరిచయం లేని వాళ్ళని కూడా నీ ఆత్మీయుల్ని చేసుకునేంత మంచితనం నీలో ఉంది. ఆ మంచే నిన్నెప్పుడూ కాపాడుతుంది. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. వాళ్లకు శిక్ష పడేలా నేనే చేస్తాను. నువ్వు వేలి ముద్రవే. రాయుడు గారు, అది ఏంటమ్మాయి, ఏదో చెప్పబోతూ ఆగిపోయావు? అదేంటో పర్లేదు చెప్పు, నేను చూసుకుంటాను కదా. ఆ నమ్మకంతోనే అడుగుతున్నాను రాయుడు గారు. మా నాన్నని చంపాలని చూసిన వాళ్ళ గురించి ఏమైనా తెలిసిందా?